హాయ్ వెల్కమ్ బ్యాక్ టు రుద్ర బ్రిడ్జ్ ఛానల్. అందరు బాగుంటారు ఫ్రెండ్స్. నేను కూడా చాలా బాగున్నా ఫ్రెండ్స్. ఇవాళ ఎంతో టేస్టీ డ్రాగన్ చికెన్ చేస్తున్నా, ఈజీగా చేస్తున్నా, ఈజీ వేలా. చూసే ముందు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఎంతో టేస్టీ అయింది డ్రాగన్ చికెన్. మా పిల్లలు ఉన్న కాడైతే చాలా తెచ్చుకోవాలి, చికెన్ తెచ్చుకొని ఇట్లా చేసుకోవాలి. సూపర్ ఉంది. నేనైతే 2 చెస్ట్ పీసులు తెచ్చిన, అది బోన్ తీసి మంచిగా ఇట్లా ఈక్వల్గా పొడువులా కట్ చేపించి మంచిగా 2 సార్లు ఉప్పేసి మంచిగా క్లీన్గా కడుగుతున్నా. చూడండి ఫ్రెండ్స్, ఎంత నీచు వాసన అనేదంతా వెళ్ళిపోతుంది. మంచిగా కడిగేసేసుకుంటున్నా. కడిగేసి మళ్ళీ ఇదిగో చూడండి ఫ్రెష్ వాటర్ పోసి ఇంకా మొత్తానికి నీళ్ళంతా లేకుండా మంచిగా క్లీన్గా కడిగి పెట్టేసేసుకున్నా. చూడండి ఫ్రెండ్స్, చాలా టేస్టీ అవుతుంది. చిన్న పిల్లలు అయితే ఈజీగా ఇట్లా తినేస్తాడు పకోడీలాగా. ఇంకా దాంట్లో నేను ఏం చేసిన, కొద్దిగా సాల్ట్, సోయా సాస్, వెనిగర్, చూడండి ఫ్రెండ్స్, కొద్దిగా కార్న్ఫ్లవర్ వేసి ఇవన్నీ కలిపేసేసుకున్నా. ఇంకా వేయొచ్చు అల్లం వెల్లుల్లి, కానీ నేనైతే ఇదే వేసిన. కొద్దిగా ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లవర్, ఎక్కువ కూడా వేయొద్దు. ఇది వేసి మంచిగా కలిపేసేసుకున్నా. మంచిగా చక్కగా కలుపుకోవాలి. అంత వాటర్ కూడా కాదు. కొద్దిగా ఎగ్ వైట్ వేసుకున్నా. చూడండి, మర్చిపోయిన చెప్పడం, ఎగ్ వైట్ వేసుకున్నా. ఎల్లోనైతే వేయొద్దు, వేస్తే ఎల్లో కూడా వేయాలి, కానీ లిక్విడ్గా అయిపోతుంది మొత్తం. ఓన్లీ ఎగ్ వైట్ వేయాలి. కొద్దిగా నీచు వాసన కూడా వస్తుంది ఎల్లో వేస్తే. ఇంకా నేను ఎగ్ వైట్ వేసేసి మంచిగా కలిపేసేసుకొని ఇంకా ఇదైతే ఒక ½ an hour ఫ్రిడ్జ్లో పెట్టాలని నేను డీప్ ఫ్రిడ్జ్లోనైతే పెడుతున్నా. చూడండి ఫ్రెండ్స్, చాలా టేస్ట్ అవుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, నన్ను ఇట్లనే సపోర్ట్ చేయండి. నా వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా తప్పు ఉంటే క్షమించండి, అంతే. ఇంకొక సిస్టర్ లాగా అనుకొని నాకు ఇట్లనే ఎంకరేజ్ చేయండి ఎవరైనా సరే. ఇంకా నేను ఫ్రిడ్జ్ నుండి ½ an hour తర్వాత తీసి ఇంకా వేడి నూనెలా చూడండి అట్లా ఎక్కువ కార్న్ఫ్లవర్ లేకుండా క్రిస్పీగా హై ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి. లోలో పెట్టుకుంటే మెత్తగా అవుతాయి, హైలోనే పెట్టుకోవాలి. ఇంకా మంచిగా ఫ్రై అయిపోతాయి అన్నీ. ఇది ఫస్ట్ రోల్ చేసిన, ఇది మళ్ళీ సెకండ్ రోల్ చేస్తున్నా ఇంకోసారి. ఇది కూడా అయిపోయినాక ఆ కడాయిలోనే నేను కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా కాజు బ్రౌన్ కలర్గా వచ్చేటట్టు వేపుకున్న. దాంట్లోనే వెల్లుల్లి, కరివేపాకు, ఎండిన మిర్చి వేసేసుకున్న. దాంట్లో సోయా సాస్, కొద్దిగా వెనిగర్ కూడా వేసేసుకున్నా. చూడండి ఫ్రెండ్స్, కారం అయితే నేను అస్సలకి వేయలేను. కొద్దిగా వెనిగర్ వేసేసుకున్నా. టమాటో కెచప్ కూడా వేస్తున్నా. చూడండి, చాలా బాగుంటుంది. మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే మనం డ్రాగన్ చికెన్ చేసుకుంటున్నాం. పిల్లలకైతే చాలా ఈవినింగ్ స్నాక్ లాగా చాలా ఇష్టము. దీంట్లో నేను జీలకర్ర, ధనియాల పొడి, మిరియాల పొడి, గరం మసాలా వేసిన. అన్నీ ఒకటేసారి కలిపి వేసేసుకున్నా. కొద్దిగా సాల్ట్ వేసుకొని కొద్దిగా చాట్ మసాలా వేసుకొని ఇంకా మనము కొద్దిగా కార్న్ఫ్లోర్లో కొద్దిగా వాటర్ కలిపి వేసేసుకున్న పీసెస్కి పట్టాలని. ఇంకా అంతే ఫ్రెండ్స్, ఇదంతా కలిపేసేసుకొని ఈ డ్రాగన్ చికెన్ అనేది దాంట్లో వేసేసుకోవాలి. అంతే, ఈ చికెన్ పీసెస్ అనేది దాంట్లో వేసుకోవాలి. అంతే, వెయిట్ అయితే ఆపుతలేదు. ఇంతే ఫ్రెండ్స్, డ్రాగన్ చికెన్ చాలా వెరీ టేస్టీ అయింది. మా పిల్లలైతే ఏమి అని తిన్నారు. నాకైతే చేస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతుంది. ఇంకా బయట ఎట్లా చేస్తారో తెలియదు ఫుడ్. మనం తినాలనుకుంటే టేస్ట్ అయితే ఉంటుంది, కానీ ఆరోగ్యం పాడవుతుంది. మనం ఇంట్లోనే మంచిగా హాయిగా చక్కగా చేసుకొని మన పిల్లలు మనం తినాలి. మా బాబు అయితే టేస్ట్ చేస్తుండు. చూడండి ఎంత సూపర్ ఉంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.